ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల అందరూ కూడా ఎక్కడున్నా సుఖంగా, సంతోషంగా, ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియో అనేది మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి, బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే, తప్పకుండా నేను చెప్పినటువంటి ఈ సందేశాన్ని ఈరోజు రాత్రి విని పడుకో, ఉదయంలోపు ఒక శుభవార్త నీ చెవిన పడుతుంది అని బాబాగారు అయితే మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా మనతో కొన్ని విషయాలైతే చెప్పాలనుకుంటున్నారనమాట. బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మనం ఎక్కడెక్కడో ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకొని జ్యోతిష్యం అనేది చెప్పించుకుంటూ ఉంటాము, కానీ మనకు ఎలాంటి ప్రయోజనం లేక ఎంతో బాధపడుతూ ఉంటాం కదండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారనమాట గురూజీ సుబ్రహ్మణ్యం గారు. ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. ఎంతో నమ్మకమైన గురువు గారు అనమాట. ఫోన్ నెంబర్ వచ్చేసి 9392597491. మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే, భార్యాభర్తల మధ్య సమస్యలైనా కావచ్చు, ఇంకా ప్రేమ సమస్య అయినా కావచ్చు, పెళ్లి సమస్య, సంతాన సమస్య, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, ఇలా ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది మనకు జీవితంలో వెంటాడుతూ ఉంటుంది కదండి. చాలా బాధపడుతూ ఉంటామన్నమాట. మీకు ఎలాంటి సమస్యకు పరిష్కారం దొరకాలన్నా కూడా ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు సుబ్రహ్మణ్యం గారికి కాల్ చేసి మీ సమస్యకు పరిష్కారం అనేది చెప్పించుకోండి. గురువు గారు మనకు పూజల రూపంలో కానీ, పరిహారాల రూపంలో కానీ మన సమస్యకు పరిష్కారం అనేది ఖచ్చితంగా చెప్తారనమాట. ఎంతో నమ్మకంగా ఉన్న గురువు గారు, ఒకసారి మీరు ప్రయత్నించి చూడండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. తల్లి, నీ మనసులో ఉన్న భారమంతా దించుకో. నేను నీ దగ్గరే ఉన్నాను, నీతోనే ఉన్నాను అని నమ్ము. నీకు కలుగుతున్న దుఃఖాన్ని బలవంతంగా నిలిపివేయొద్దు. అది నీలో ఉన్నంత వరకు అది నీకు ప్రశాంతత అనేది కలగనివ్వదు. నీ కష్టం, నీ బాధ, నీ కోరిక ఏమైనా సరే నేను నీతోనే ఉన్నానని నమ్మి నాకు నీ బాధలన్నీ చెప్పుకో. నీకు దుఃఖం వస్తే అణిచిపెట్టుకోవద్దు, దుఃఖించు. మనసంతా ఖాళీ అయిపోతే వరకు దుఃఖించు. ఆ దుఃఖంతోనే నీ బాధలన్నీ వెళ్ళిపోతాయి. ఇక నీ కష్టాలన్నీ తీరిపోతాయి. అది నీలో ఉన్నంతసేపు ఆ బరువును నువ్వు మోయడానికి ఎన్నో అవస్థలు పడతావు. ఎంతో అత్యవసరమైతే కానీ దుఃఖించరాదు. చీటికి మాటికి కన్నీళ్లు పెట్టరాదు. నువ్వు భరించలేని బాధ నీలో ఉంది కాబట్టే నేను నీకు ఈ సలహా ఇస్తున్నాను. నీలో ఉన్న దుఃఖాన్ని అంతా వదిలిపెట్టు. మనసు తీరా దుఃఖించు. ఎందుకంటే నీలో ఉన్న దుఃఖం వెళ్ళిపోతే నీకు మంచి ఆలోచనలు వస్తాయి. నీ బాధ చాలా వరకు తగ్గిపోతుంది. అందువలన ఒక్కొక్కసారి బాధపడడం, దుఃఖించడం అన్నది కూడా ఎంతో మంచి విషయమే. మనస్సులో ఉండే ఆలోచనలు రకరకాల పరిస్థితులను బట్టి వస్తాయి. ఆలోచనలన్నీ కూడా మనకి వేదనని తీసుకొని వస్తాయి. ఆ వేదన తొలగిపోయినప్పుడు వచ్చిన సమస్యను ఎలా పరిష్కరించుకోవాలన్న ఆలోచన వస్తుంది. నువ్వు ఎంతో పరిణితి చెందుతావు. కాబట్టి నీకున్న కష్టాలన్నీ తొలగించుకోవడంలో నువ్వు ముందడుగు వేయగలుగుతావు. మీ బాబా ఎల్లప్పుడూ నీ పక్కనే ఉన్నారన్నది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో. నేను ఎల్లవేళలా నిన్ను కాపాడుతూనే ఉంటాను. నువ్వు కోరుకున్నట్లుగా అన్నీ జరిగి నీ జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉంటావని నేను నీకు మాటిస్తున్నానమ్మా. ఎప్పుడు కూడా నీ చుట్టూ తిరుగుతున్న దుష్ట శక్తులను నేను తొలగించడానికి ఎప్పుడు నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. ఈ రోజు నుండి శుభ సమయం నీకు ప్రారంభమైంది. ఎందుకంటే ఈ రోజు నుండి నీ జీవితంలో నిన్ను కన్నీరు పెట్టించే ప్రతి విషయాన్ని నేను తరిమివేస్తున్నాను. అది కష్టమైనా, బాధైనా, అప్పులు కానీ, అనారోగ్యం కానీ, నిన్ను బాధించే మనుషులు కానీ, వీటిలో వేటికైనా సరే నేను నీ నుండి దూరం చేస్తున్నాను. నిన్ను పట్టుకొని పీడిస్తూ, మాటలతో బాధిస్తూ, చేతలతో బాధిస్తూ ఉన్న వారందరికీ కూడా నీ నుండి దూరంగా పంపిస్తున్నాను. వారిలో మార్పు వచ్చినప్పుడు తిరిగి నన్ను చేరుతావు, లేదంటేనే దరిదాపులకు కూడా రానివ్వను. ఇటువంటి చర్యలు నేను తీసుకోవడం వలన ఇకపై నీకు సుఖ సంతోషాలు కలుగుతాయి. నీ కుటుంబంతో నువ్వు సంతోషంగా జీవించగలుగుతావు. ఇటువంటి దుష్ట శక్తులన్నీ నీ చుట్టూ తిరుగుతున్నప్పుడు
నీకు మనశ్శాంతి ఎలా ఉంటుంది చెప్పు? ఆ మనశ్శాంతి లేక ఇప్పటి వరకు నువ్వు నానా రకాలైన బాధలు పడ్డావు. ఇకపై నీకు ఆ అవసరమే లేదు. నీకు అండగా నేనున్నానని నీకు అర్థమవుతుంది. నువ్వు చేసే ప్రతి పనిలోనూ నిన్ను వెనక్కి లాగేవారు, నీ పని పాడు చేయాలనుకునేవారు అందరికీ కూడా బుద్ధి వస్తుంది. ఎవరిని నువ్వు తేలికగా, చాలా గుడ్డిగా నమ్మకూడదు. నువ్వు ఎప్పుడూ కూడా నువ్వు తేలికగా ఇతరులను నమ్ముతున్నావు. నీ అనుకున్న వాళ్ళే నిన్ను చాలా మోసం చేస్తున్నారని నువ్వు ఎప్పటికి తెలుసుకుంటావో అది నాకు అర్థం కావటం లేదు. ఇకపై నీ కుటుంబానికి అంతా మంచే జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది పడకు. ఎటువంటి దుష్ట శక్తి అయినా నీ ఇంటికి రావడానికి సాహసం చేయదు. ఎందుకంటే నీకు రక్షణగా ఎప్పుడూ కూడా నేను ఉంటూనే ఉంటాను. నేనుండగా అటువంటి శక్తులను లోపలికి ఎలా రాణిస్తాను చెప్పు? కనుక నీవు ప్రశాంతంగా ఉండు. నువ్వు నీ కుటుంబంతో కలిసి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటావు. నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయని తెలుపుతూ ఉంటాను. కన్నీరు పెట్టవద్దు. కన్నీరు పెట్టడం వలన నీ మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. అనారోగ్యం పాలవుతావు. అసలు కన్నీరు రానివద్దు. ఎంతో విలువైన కన్నీరు అన్నీ వృధా చేయవద్దు. అందువలన నువ్వు ఎదుటివారికి లోకువే తప్ప, చులకన అయిపోతావే తప్ప మరేమీ ఉపయోగం ఉండదు. నీ కన్నీరుకి కారణం నాకు తెలుసు. నువ్వు కన్నీరు కారుస్తుంటే నేను చూడలేకపోతున్నాను. ఎందుకంటే నువ్వు ఎన్నో బాధలు పడుతూ కూడా ఓర్పుతో ఉంటూ వచ్చావు. ఎప్పుడు కూడా కన్నీరు కార్చవద్దమ్మా అని నేను చెప్తున్నాను. కానీ నీ కష్టాలు చూస్తే నాకే కన్నీరు వస్తుంది. ఇంతగా ఓపిక పట్టినందుకు నీకు అంతా మంచి జరగాలి. నా పుణ్యమంతా నీకు ధారపోస్తాను. అమ్మాయి, నీకు కన్నీరుకి కారణం నీ భర్త. అతను కొట్టేవాడు, తిట్టేవాడు కదూ. కానీ బాధ్యతారహిత్యంగా ప్రవర్తిస్తూ నిన్ను మానసిక వేదనకు గురి చేస్తూ మానసికంగా హింస పెడుతున్నాడు. ఇంటి బాధ్యత అంటూ పట్టించుకోకుండా అలసత్వంతో ప్రవర్తిస్తున్నాడు. ఒక బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి కూడా అతను కుటుంబం పట్ల, భార్య బిడ్డల పట్ల ఇలా బాధ్యత లేకుండా ప్రవర్తించడం అనేది చాలా పెద్ద తప్పు. ఎవరైనా సరే కుటుంబం పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉండాలి. వారికి మంచి చెడ్డలు చూడాలి. తండ్రి యొక్క బాధ్యత బిడ్డల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దడానికి అవసరమైనవన్నీ సమకూర్చడం. తల్లి యొక్క బాధ్యత ఆ బిడ్డలకి మంచి చెడులు చెబుతూ, ఎదుటి వారిని గౌరవిస్తూ, జీవితంలో ఎలా ముందుకు సాగాలి, జీవితంలో స్థిరత్వం ఎలా సంపాదించాలని చెబుతూ, భర్త యొక్క బాధ్యతను పంచుకుంటూ ఇల్లు గడపాలి. కానీ నువ్వు ఎంతగా ప్రయత్నిస్తున్నా నీకు అటువంటి అవకాశం నీ భర్త ఇవ్వడం లేదు. నీకున్న దాంట్లో, నువ్వు చేయగలిగిన దాంట్లో నీ బాధ్యత నువ్వు సంపూర్ణంగా నిర్వర్తిస్తున్నావు. కానీ ఏ బాధ్యత నిర్వహించడానికి అయినా ఉచితంగా ఏదీ రాదు కదా. దానికి అవసరమైన ఆదాయం కూడా కావాలి. అతను అదేమీ కూడా పట్టించుకోకుండా మిమ్మల్ని గాలికి వదిలేసినట్టుగా వదిలేస్తున్నాడు. నీకు చేతనైన పని అయితే నువ్వు చేస్తూ సంపాదిస్తున్నావు. కానీ అది నీకు ఏ మూలకి సరిపోవడం లేదు. పిల్లల పెంపకం అంటే సాధారణ విషయం కాదు కదా. నువ్వు తట్టుకోలేకపోతున్నప్పుడు ఇలా కన్నీరు కారుస్తూ ఉన్నావు అంతే తప్ప ఇంటి గుట్టు బయట పెట్టడం లేదు. అది ఎంతో మంచి అలవాటు కదా తల్లి. నువ్వు కన్నీరు పెట్టొద్దు. నువ్వు దుఃఖించొద్దు. నువ్వు దుఃఖిస్తే నేను చూసి భరించలేను. నీ కష్టాలన్నీ తొలగిస్తాను. నీకు ఈరోజే అనుకున్నంత ధనం చేతికి అందుతుంది. దానితో నువ్వు ఇంటి అవసరాలన్నీ కూడా పూర్తి చేస్తావు. నీకు మనసుకి ప్రశాంతత లభిస్తుంది. ఎన్నో ఖర్చులకి నీకు డబ్బు అవసరం ఉంది. అవన్నీ ఖచ్చితంగా నెరవేర్చవలసినవి. వాటికి కూడా నీ భర్త చేయి అందించకుండా ప్రవర్తిస్తున్నాడు కదూ. ఈరోజు అతను బుద్ధిగా ధనం తీసుకొచ్చి నీ చేతికిస్తాడు. ఖచ్చితంగా నువ్వు ఏమీ కంగారు పడొద్దు. ఇక నుండి ఏ రోజు కూడా ధనానికి లోటు లేకుండా జీవితం అనేది సాగుతుంది. నీవు చేసే వృత్తిలో ఆదాయం కూడా మంచిగా లభిస్తుంది. ఇవన్నీ కూడా నేను నీకు ఏర్పాటు చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉంటే అంతే చాలు నాకు. నీవు ఏవైతే కోరుకున్నావో అలాగే నీ కుటుంబంతో అంతా మంచే జరుగుతుంది. నీ బిడ్డలు అనుకున్నవన్నీ సాధిస్తూ నిన్ను ఇంకా ఎంతో సంతోషపెడతారు. ఇప్పటి వరకు నువ్వు అనుభవించింది అంతా దుఃఖమే. కానీ ఇకపై నువ్వు అనుభవించేవి అన్నీ సుఖ సంతోషాలే. నీ బిడ్డల ద్వారా నీకు ఎంతో ఆనందకరమైన జీవితం ప్రారంభమవుతుంది. ఈ రోజు నుంచి అది మొదలవుతుంది. నువ్వు ధైర్యంగా ఉండు. నీ బాబా నీకు ఎప్పుడు తోడుంటాడు. నువ్వు నీ కుటుంబంతో కలిసి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావని నేను నీకు మాటిస్తున్నాను.
ఎప్పుడు కూడా జీవితంలో సంతోషంగా ఉండటానికే మనం ప్రయత్నించాలి తప్ప ఎప్పుడు కూడా బాధను మనం పంచుకోకూడదని, ఎప్పుడు కూడా బాధతో జీవితాన్ని గడపకూడదని చెప్తూ ఉంటాను. కానీ కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి అలా అవుతుందంతే. ఎప్పుడు కూడా నీకున్న ఇబ్బందులన్నీ నేను తొలగిస్తాను. గత కొద్ది రోజులుగా నువ్వు పడుతున్న ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ కూడా నేను ఈ నెల నుండి సర్దుకుంటాయి. పరిస్థితులన్నీ చక్కబడి ప్రశాంతత వస్తుంది. గడిచిన 1, 2 నెలల నుండి మీరు పడుతున్న ఇబ్బందులన్నీ ఈ నెల నుండి తొలగిపోయి మీకు మానసికంగా ఆనందం కలుగుతుంది. మీరు చేస్తున్న వృత్తిలో విశేషమైన ఆదాయం లభించడంతో పాటుగా మీరు మొదలుపెట్టిన పనులన్నీ విజయం సాధిస్తాయి. ఈ నెల నుండి మీరు ఎన్నో మంచి మంచి వార్తలు వింటారు. గత కొద్ది కాలంగా ఎక్కడికక్కడ ఆగిపోయిన పనులన్నీ ఇకపై ముందుకు వెళ్తాయి. ఏది అనుకుంటే అది త్వరగా పూర్తి అవుతూ ఉంటుంది. నీ బిడ్డల ద్వారా నీకు మంచి వార్తలు అందడంతో ఇంట్లో ఆనంద వాతావరణం నెలకొంటుంది. అన్ని రకాలుగా మీకు ఈ నెల నుండి తిరిగి అంతా మంచే జరుగుతుంది. కష్టం తర్వాత వచ్చే సంతోషం అన్నది ఎంత హాయిని ఆనందాన్ని ఇస్తుంది. మీకు భవిష్యత్తులో ముందుకి నడవడానికి కావలసిన అనుభవాన్ని కూడా ఇస్తుంది. ఇక నుంచి మీరు ఏదైనా ఒక పని చేయాలనుకుంటే తలిచిన వెంటనే ఆచరణలో పెట్టడానికి అవకాశాలు వస్తాయి. ఎంతటి స్థాయిలో ఉన్నవారికైనా అప్పుడప్పుడు ఇటువంటి ఇబ్బందులు రావడం సహజమేనని గుర్తించండి. కానీ కష్టం రాగానే కంగారు పడిపోవద్దండి. ఈ బాధంతా నాకు మాత్రమే అని ఆలోచించకండి. ఎప్పుడు కూడా కష్టం తర్వాత సంతోషం వస్తుందనే ధైర్యంతో ముందడుగు వేయాలి అని బాబాగారు అయితే మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు కదండి. బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. రేపు బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాగారి ఆశీస్సులు అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.